గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్తే. నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. మనం ఎన్‌హెచ్‌టీఎస్ మొబైల్ యాపుల్లో మనము ఎవ్రీ ఇయర్ గూడా ఫ్యామిలీ సర్వే అనేది మనం చేపడతాము. ఇప్పుడు మనకు వేసవి కాలం కావడంతోటి పిల్లలందరికీ సెలవులు ఉన్నప్పటికీ మన అంగన్వాడీ టీచర్స్ అందరికీ ప్రత్యేకంగా ఈ ఫ్యామిలీ సర్వే అనేది అంటే యాన్యువల్ సర్వే వార్షిక సర్వే అనేది మరి అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లల్ని కొత్త వారిని ఆహ్, మన స్కూల్‌లో చేర్పించడం, డ్రాప్ ఔట్‌లను గుర్తించి వాళ్ళని మన స్కూల్‌లో చేర్పించడం అనేది మనం ఈ వేసవి కాలంలో చేయడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా ఫ్యామిలీ సర్వే అనేది చేయబడుతుంది. ఈ ఫ్యామిలీ సర్వేలో భాగంగా ఈ ఈ సంవత్సరం మనకొక పిల్లల గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని సర్వేలో చేయాలని చెప్పేసి మనకు ఒక ఎన్‌హెచ్‌టీఎస్ మొబైల్ యాప్‌లో ఒక మాడ్యూల్‌లో మన ఫ్యామిలీ సర్వే మాడ్యూల్‌లో సబ్ మాడ్యూల్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ సబ్ మాడ్యూల్ ఏంటి అంటే వికలాంగుల యొక్క సాధికారికతను సాధించడానికి మనకు ఉన్న పిల్లల్లో 2 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు అంటే 72 నెలల వరకు ఉన్న పిల్లల్లో ఈ యొక్క సర్వే చేయాలని చెప్పేసి మనకు సూచించడం జరిగింది. ఈ సర్వేలో ముఖ్యంగా పిల్లల యొక్క వైకల్యాన్ని గుర్తించడం. అంటే వైకల్యం అనేది మనకు ఆహ్, న్యాచురల్‌గానే 3 రకాలుగా ఉంటుంది. అది ఇంటలెక్చువల్ డిజబిలిటీ అని, సెరిబ్రల్ పాల్సీ అని, ఆటిజం డిజార్డర్ అని ఒక 3 రకాలు మనకు ఉండడం జరుగుతుంది. ఈ ఇంటలెక్చువల్ డిజబిలిటీ అనేది మేధో వైకల్యానికి సంబంధించిన సాధారణ అంటే అత్యంత సాధారణ వైకల్యం ఇది. రెండవది మనకు ఉన్న ఆల్టిజం మనకు ఈ మాడ్యూల్ అనేది పొందుపరచడం జరిగింది. ఈ 42 ప్రశ్నలు మనము ఫ్యామిలీ సర్వే చేసేటప్పుడు వారి యొక్క పిల్లలు అంటే మనకు ఫ్యామిలీ యొక్క సర్వే చేసినప్పుడు మనకు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో వారి యొక్క సర్వే చేసి తల్లిదండ్రులను అడిగి ఆ యొక్క ప్రశ్నలకు సమాధానాలు మనము అవును అయితే అవును, కాదు అయితే కాదు అనేది నమోదు చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా చేయవలసిందో నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది. మీరందరూ కూడా ఈ వీడియోను అంటే ఇది ఒక ముఖ్యమైన సర్వే కాబట్టి అంటే పిల్లలకు సంబంధించి పిల్లల మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన సర్వే కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ చేయకుండా చూసి ఈ యొక్క సర్వేను మనం జాగ్రత్తగా చేయాలి కాబట్టి మీరు అంటే ఈ జాగ్రత్తగా చేయడం ద్వారా వైకల్యాన్ని గుర్తించి వారికి ముందుగానే అంటే మనం ఫస్ట్ ఈ సర్వే చేయడం ద్వారా వారి యొక్క మేధో వైకల్యం గుర్తించిన వారవుతాము. 2 వారి యొక్క ప్రత్యేక అవసరాలు అంటే ఒకవేళ మేధో వైకల్యానికి సంబంధించి ఏమైనా సమస్యలుంటే ప్రత్యేక అవసరాలను లేదా ప్రత్యేక విద్య వాళ్ళకు మనం అందించాలా లేదా అనేది మనం గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా పిల్లల యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా మనకు గుర్తించి వారికి ముందుగానే ప్రివెన్షన్ చేయడానికి ఈ యొక్క సర్వే మనకు ఉపయోగపడుతుంది. సో, అందుకని ఈ యొక్క సర్వేను మీరు అంటే పిల్లలకు జీవించే హక్కు ఉంటుంది కాబట్టి, పిల్లలు ఆరోగ్యంగా జీవించాలి కాబట్టి భవిష్యత్తులో వారు అందరికీ మనం ఈ యొక్క సర్వేను జాగ్రత్తగా చేసి, వారి యొక్క వైకల్యాలను గుర్తించి మనము ఆహ్, తల్లిదండ్రులకు గానీ మనం తెలియజేసినట్టయితే వారు ముందుగా చర్యలు తీసుకొని వారికి తగిన ఆహ్, బ్ పరీక్షలు గానీ చేయించడానికి ఈ యొక్క సర్వే చాలా ఉపయోగపడుతుంది. సో, మీరందరూ ఈ ఈ యొక్క వీడియో చూసి సర్వే ఏ విధంగా చేయాలో, సర్వే ఉన్న ప్రశ్నలు ఏమిటి అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో చూడండి. ఇప్పటివరకు నేను ఈ ఛానల్‌లో నేరుగా మీకు పోషన్ ట్రాకర్ యాప్‌లో ఏ విధంగా చేయాలనే కాకుండా దాని యొక్క పర్పస్ ఏంటి అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో, అందుకని మీరు ఈ ఛానల్‌ని మీరు మొదటి నుంచి చూసిన వారైతే ఇంకా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన టీచర్లందరికీ కూడా తెలియజేయండి. ఎందుకంటే నేను ప్రతి అంశాన్ని కూడా డీటెయిల్‌గా చెప్పడం జరుగుతుంది. అందుకొరకు కొద్దిగా వీడియో అనేది లెంతీగా అవ్వడం జరుగుతుంది. నేను ఎందుకు లెంతీగా చెప్పడం జరుగుతుందంటే, మీ అందరికీ కూడా డీటెయిల్‌గా ఈ విషయం అనేది అందరికీ తెలియాలి అని చెప్పేసి చేయడం జరుగుతుంది. డైరెక్ట్‌గా ఏదో వీడియో చేసి మీకు ఈ యొక్క సర్వే గురించి చెప్పడం అనేది కాకుండా విషయం అంటే సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ రావడానికి కూడా ఈ వీడియోలో మీకు నేను ప్రిపేర్ అయ్యి చెప్పడం జరుగుతుంది. సో, మీరందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి
సర్వేను ఏ విధంగా జాగ్రత్తగా చేయాలో చూసి మీరు సర్వే కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు మనం ఒక అంగన్వాడీ సెంటర్ది NHTS యాప్ మొబైల్ యాప్ అనేది ఓపెన్ చేసి ఒకసారి మనం ఏ విధంగా ఈ యొక్క సర్వేని చేస్తామో చూద్దాము. NHTS యాప్ ఓపెన్ చేయగానే చూడండి, ఇక్కడ డైరెక్ట్ లాగిన్ అవ్వడం, నేను ఒక సెంటర్ది ఆల్రెడీ లాగిన్ అయ్యాను, అది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు ఫ్యామిలీ సర్వే అనేది మనకు కనిపిస్తుంది. ఆ ఫ్యామిలీ సర్వే అనేది మనం ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు మాడ్యూల్స్ అనేది సబ్ మాడ్యూల్స్ అనేది కనిపించడం జరిగింది. కుటుంబాన్ని నమోదు చేయండి, కుటుంబ సభ్యుల్ని నమోదు చేయండి, పాజిటివ్ యాక్షన్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ డిజబిలిటీ ఫ్యామిలీ సర్వే రిపోర్ట్. మనకి ఇక్కడ పాజిటివ్ యాక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ డిజబిలిటీ అంటే వికలాంగుల సాధికారకతకు సానుకూల చర్యలు తీసుకోవడానికి ఇది ఒక సబ్ మాడ్యూల్ అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇక్కడ చేర్చడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు టోటల్గా మనకున్న పిల్లలు 0 నుండి 5 సంవత్సరాల వరకు, అంటే మనకున్న పిల్లల్లో 2 నుంచి 5 సంవత్సరాల పైబడి వరకు, అంటే 6 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఈ యొక్క పేర్లు అనేది మనకు ఇక్కడ వయసు చూడండి, ఇక్కడ నెలలు అనేది మనకు కనిపిస్తుంది. ఇట్లా మనకు ఎంతమంది ఉంటే మనకు చివరికి ఇక్కడ నేను చూపిస్తున్న దాంట్లో 56 నెలల వరకు కూడా ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఒక పిల్లవాడిది ఓపెన్ చేసి కనుక చూస్తే చూడండి, ఇలా ఈ విధంగా ప్రశ్నలు అనేది రావడం జరిగింది. చూడండి, ఇవన్నీ ప్రశ్నలు కూడా మనము తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి తెలుగులోనే మనకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ప్రశ్నలు మేధో వైకల్యానికి సంబంధించి ఉంటాయి. ఈ ప్రశ్నలు ముఖ్యంగా 2 నెలలు గల పిల్లలకు 11 ప్రశ్నలు, 4 నెలలు గల పిల్లలకి 15 ప్రశ్నలు, 7 నెలలు గల పిల్లలకి 19 ప్రశ్నలు, 12 నెలల వారికి 24 ప్రశ్నలు, 24 నెలల వారికి 30 ప్రశ్నలు, 30 నెలల పిల్లలకి 36 ప్రశ్నలు, అదేవిధంగా 50 నెలల నుంచి ఆ పైబడి ఉన్న పిల్లలందరికీ కూడా ఇలా ఈ విధంగా మనకు 42 ప్రశ్నలు అనేది ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పిల్లల మేధో వికాసానికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో అనేది ఒకటి చూద్దాం. ఇక్కడ చూడండి, పుట్టిన వెంటనే శిశువు ఏడ్చాడా అనేది, అంటే ఈ క్వశ్చన్ అన్ని పిల్లలకి ఉంటుంది. కారణం లేకుండా ఎక్కువగా ఏడుస్తున్నాడా, ఇట్లా ఈ విధంగా ఫిట్ ఆకస్మిక కదలికలు, ఇతర పిల్లలతో పోలిస్తే ముఖ్య లక్షణాలు భిన్నంగా ఉన్నాయా, ఇట్లా ఈ విధంగా అనేది మీకు ఈ ప్రశ్నలు చదవగానే పిల్లానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ మానసిక సమస్యలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ విధంగా ఈ ప్రశ్నల్లో మనం సమాధానం చేసిన తర్వాత మనకు ఏ ప్రశ్నలు మనకు ఎక్కువగా కాదు అని వచ్చినాయో, ఎక్కువ అవును వచ్చినాయో, అటువంటి ప్రశ్నలలో మనకు ఎన్ని ప్రశ్నలు అలా వచ్చాయని చెప్పేసి చూసుకుంటే ఏ ప్రశ్నలకు సమాధానం ఆ విధంగా వచ్చిందో ఆ ప్రశ్నలకు కాదు అయితే ఏ విధంగా ఆ పిల్లవాడి పరిస్థితి ఉంది, అవును అయితే ఆ పిల్లవాడి పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది మనకు కనిపించడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా ఇప్పుడు మనం 52 నెలలు అంటే 50 పై గల నెలలు గల పిల్లల యొక్క ప్రశ్నలు మనకు 42 ప్రశ్నలు ఉంటాయి. ఈ 42 ప్రశ్నలలో కూడా ఈ 42 ప్రశ్నలు మనకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఈ 42 ప్రశ్నలు కూడా దానిలో మనకు పిల్లవాని యొక్క మేధో వైకల్యానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయి అని తెలుసుకోవడానికి దీనిలో
అంటే మనకు ఇక్కడ సూచించిన 42 ప్రశ్నలలో 2, 3, 4, 5, 6, 7, 24, 28, 31, 33, 36, 37, 39, 40, 41 ప్రశ్నలలో ఈ యొక్క సమాధానాలు అంటే మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క సమాధానాలు అవును అని ఎక్కువ వచ్చినట్లయితే పిల్లవాని అభివృద్ధి ఆలస్యంగా ఉండవచ్చని మనం గమనించాలి. మరియు వీరికి మరింత పరీక్ష అవసరమని మనం గుర్తించవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క సర్వే పిల్లవాని యొక్క మేధో వైకల్యంలో అని సూచించడానికి అంటే గుర్తించడానికి ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. అదే ఈ 42 ప్రశ్నల్లో ఈ ప్రశ్నలు కాకుండా అంటే మిగతా ప్రశ్నలైన ఈ ప్రశ్నలన్నిటిలో మనకు ఎక్కువగా కాదు అని వచ్చినట్లయితే మనకు పిల్లవానికి యొక్క మేధో వైకల్యానికి సంబంధించిన సమస్యలు లేవు అని మనం గుర్తించుకోవచ్చు. ఈ విధంగా పిల్లవాని యొక్క మేధో వైకల్యాన్ని మనం గుర్తించడం జరుగుతుంది ఈ సర్వే ద్వారా. వారికి ముఖ్యంగా ఈ గుర్తించడం ద్వారా ప్రత్యేక విద్య కానీ లేదా వారికి ఉన్న సంబంధిత సేవలు అవసరమయ్యే అవకాశం ఉన్న పిల్లల్ని మనం ఈ సర్వే ద్వారా గుర్తించవచ్చు. అందుకని మరియు ఈ పిల్లల యొక్క మానసిక సమస్యలు ప్రతికూల ప్రభావ చూపే సమస్యలు ఉన్నా కానీ గుర్తించడంలో ఇది మనకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఈ విధంగా వాళ్ళకు తల్లిదండ్రులకు మనం ముందుగానే గుర్తించి ఈ విధంగా తెలియజేయడం ద్వారా మనం ముందుగానే గుర్తించి ప్రివెన్షన్ అనేది చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు ఈ సర్వేని ముఖ్యమైన సర్వేగా గుర్తించి అందరి పిల్లలది సర్వే చేసి వారి యొక్క పిల్లలకు జీవించే హక్కు ఉంటుంది కాబట్టి పిల్లల యొక్క ఆరోగ్యంగా ఉండే హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ విధంగా వారి యొక్క సర్వేను మనం కరెక్ట్గా గుర్తించి చేసి వారికి మన యొక్క సర్వే యొక్క వివరాలు తెలియజేసి ఈ విధంగా పిల్లవాడు ఉన్నాడని చెప్పేసి మనం గుర్తించుకొని తగిన చర్యలు తీసుకోవడానికి ఇది యొక్క అవకాశం కల్పించడం జరుగుతుంది. కావున అందరూ ఈ పిల్లల యొక్క సర్వే చేయాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.